హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీపీ ఇన్స్టిట్యూట్. ఈరోజు మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇలాంటి వీడియోస్ మీరు నా నుండి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సెషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, నౌ లాస్ట్ సెషన్లో ఇంటర్వ్యూలో వెరీ ఇంపార్టెంట్ బేసిక్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేవి ఎలా అడుగుతారో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దిస్ ఈజ్ పార్ట్ 2 ఫర్ బేసిక్ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్. ఓకే, ఈరోజు ఇంకొన్ని ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, జీబీ ప్రాక్టీస్ స్కీమాలో ఆల్టర్నేట్ టేబుల్స్ ఉంది. హెచ్ఎస్ స్కీమా అనేది ఓపెన్ చేద్దాం. సో ఆల్టర్నేట్ ఒకటే ఉంది కాబట్టి గో టు హెచ్ఎస్ స్కీమా. సో హియర్ ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. మనకి ఏ టేబుల్ అయినా పర్వాలేదు, జస్ట్ కాన్సెప్ట్ అర్థమవుతే సరిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయీస్ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా కాలమ్స్ ఉన్నాయి అండ్ డేటా ఉంది. ఫస్ట్ కాలం ఎంప్లాయీ ఐడి, ఇక్కడ మనకి 100 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంప్లాయీ ఐడి అనేది 100 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా మీరు చూసుకుంటే దీంట్లో 107 రికార్డ్స్ అనేవి ఈ ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్నాయి. నా మీరు ఇన్ఫర్మేటికాలో సమ్ డేటాని ఫిల్టర్ అవుట్ చేయాలనుకుంటే మీరు ఏ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తారు? ఫిల్టర్ అవుట్ చేయాలనుకుంటే మీరు ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది యూజ్ చేస్తారు. ఎక్కడ? ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్లో, రైట్? మీరు ఇన్ఫర్మేటికా ఐఐసిఎస్ తీసుకున్న ఫండమెంటల్గా బేసిక్ నాలెడ్జ్ ఏంటి? ఏ ట్రాన్స్ఫర్మేషన్ దేనికి యూజ్ చేస్తాం, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు యూజ్ చేయాలి, పర్పస్ ఏంటి? సో ఆ విధంగా మనం చూసుకుంటే ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది డేటాని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ వరాకిల్లో సమ్ డేటాని ఫిల్టర్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి మీరు ఏ క్లాజ్ యూజ్ చేస్తారు, ఏమి యూజ్ చేస్తారు అసలు మీరు? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ ఎంప్లాయీ ఐడి 100, 101, 102, 3, 4, 5 కాకుండా, ఓకే, ఈ డేటా రాకుండా మిగిలిన డేటా అనేది చూడాలనుకుంటున్నాను. అంటే ఈ 6 రికార్డ్స్ అనేవి ఫిల్టర్ అవుట్ చేసేసి ఈ 106 దగ్గర నుంచి రికార్డ్స్ అనేవి చూడాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేయాలి? ఎలా క్వెరీ అనేది మనం ఇవ్వాలి? సో ఇంటర్వ్యూలో అడిగితే మీరు యూజ్ చేయాల్సింది వేర్ క్లాజ్. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, అన్ని కాలమ్స్ అనేవి నాకు కావాలి, అందుకనే స్టార్ ఇచ్చాను. టేబుల్ అనేది ఎంప్లాయీస్ టేబుల్. నా ఈ ఎంప్లాయీస్ టేబుల్ ఇలా సెలెక్ట్ క్వెరీ చేస్తే మొత్తం డేటా అంతా చూపిస్తుంది. బట్ నాకు కండిషన్ అనేది ఫస్ట్ 6 రికార్డ్స్ అనేవి వద్దు. ఎంప్లాయీ ఐడి 100 to 105 రికార్డ్స్ అనేవి నాకు వద్దు. అవి కాకుండా మిగిలిన రికార్డ్స్ అనేవి నాకు కావాలనుకుంటే ఇక్కడ మనం వేర్ క్లాజ్ అనేది యూజ్ చేస్తాం. వేర్ అనేది యూజ్ చేసి కాలం ఏంటి? ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి. సో ఇక్కడ మీరు గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ అనేది యూజ్ చేయాలి. మనకు కావాల్సింది గ్రేటర్ దెన్ 105. ఓకే, అర్థమైందా? జస్ట్ ఈ కంప్లీట్ టేబుల్లో ఉన్న డేటా నుంచి ఈ ఎంప్లాయీ ఐడి గ్రేటర్ దెన్ 105 ఇది అప్లై అవుతుంది. అంటే 105 తర్వాత ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఈ ఎంప్లాయీస్ టేబుల్లో అవి మాత్రమే మనకు చూపిస్తుంది. బికాజ్ వేర్ క్లాజ్ అనేది యూజ్ చేసాం. ఓకే, రన్ చేసి మీకు చూపిస్తాను. సో చూడండి, 106 దగ్గర నుంచి వచ్చాయి కదా, అవునా? సో ఈ కంప్లీట్ టేబుల్లో ఈ డేటాలో వేర్ ఎక్కడైతే 105 కన్నా ఎక్కువ ఎంప్లాయీ ఐడీస్ ఉంటాయో ఆ రికార్డ్స్ అనేవి నాకు కావాలని ఇక్కడ నేను క్వేరీ అనేది ఇచ్చాను. సో ఈ క్వేరీని బేస్ చేసుకుని మనకి రికార్డ్స్ అనేవి ఫెచ్ చేసే మనకి చూపిస్తున్నాయి, రైట్? ఓకే, అనదర్ ఎగ్జాంపుల్, ఈ ఎంప్లాయీస్ టేబుల్లో ఎవరికైతే శాలరీ అనేది 5,000 కన్నా ఎక్కువ వస్తుందో
ఆ రికార్డ్స్ని నేను చూడాలనుకుంటున్నాను. ఓకే, ఐ వాంట్ టు సీ ఎంప్లాయీస్ హూస్ గెట్టింగ్ salary is more than 5,000. Very simple. Select star from table name employees where ఎక్కడైతే కాలమ్ నేమ్ salary, ఈ salary కాలంలో గ్రేటర్ దెన్ 5,000 కన్నా ఎక్కువ వస్తున్న శాలరీ ఎవరికైతే ఉందో ఈ ఎంప్లాయీస్ టేబుల్లో వారి యొక్క రికార్డ్స్ అనేవి నేను చూడాలనుకుంటున్నాను. సో అదే ఈ క్వెరీలో నేను ఒరాకిల్కి ఇస్తున్నాను. సో నాకు ఇది కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఒరాకిల్ మనకి డేటా అనేది ఇస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి శాలరీస్ వీళ్ళందరికీ 5,000 కన్నా ఎక్కువ శాలరీ ఉంది. అవునా? ఎక్కడ మీకు 5,000 అనేది కనిపించదు. 5,000 కన్నా ఎక్కువ ఉన్న శాలరీ ఎవరికైతే వస్తుందో వారి రికార్డ్స్ అనేవి మనకి చూపిస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీరు 5,000 నుంచే స్టార్ట్ చేయాలనుకుంటే గ్రేటర్ దానికి ఇక్కడ ఈక్వల్ టు అనే ఆపరేటర్ అనేది ఇస్తారు. ఓకేనా? సో ఈ వేర్ క్లాజ్ గురించి సో మెనీ ఎగ్జాంపుల్స్ నా కంప్లీట్ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్స్ అనేవి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ జాబ్స్ అనే టేబుల్ తీసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జాబ్స్. సో హియర్ మనకి జాబ్ టైటిల్ అనే కాలం ఉంది. ఓకే, దీంట్లో చాలా టైటిల్స్ ఉన్నాయి. అకౌంటెంట్, అకౌంటింగ్ మేనేజర్, పబ్లిక్ అకౌంటెంట్, సేల్స్ మేనేజర్, సేల్స్ రిప్రజెంటేటివ్, సో ఇలా చాలా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నాకు స్టార్టింగ్ ఎస్ లెటర్తో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అవి నాకు కావాలనుకుంటున్నాను. ఈ జాబ్ టైటిల్ అనే కాలంలో చాలా టైప్స్ ఉన్నాయి జాబ్ టైటిల్స్లో, బట్ స్టార్టింగ్ క్యాపిటల్ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే ఏవైతే జాబ్ టైటిల్స్ ఉంటాయో అవన్నీ చూడాలనుకుంటున్నాను. సో అప్పుడు మీరు ఏ క్వెరీ యూస్ చేస్తారు? ఎలా అంటే దానికి వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్లో పర్సంటేజ్ అనేది యూస్ చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేది సెలెక్ట్ చేయాలి. టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి జాబ్స్. సో ఇక్కడ కూడా మనం ఫిల్టర్ అవుట్ అనేది చేస్తున్నాం రిమైనింగ్ డేటాని. సో దానికోసం మనం వేర్ క్లాజ్ అనేది యూస్ చేయాలి. ఓకే, అండ్ దేంట్లో మనం డేటాని ఫిల్టర్ అవుట్ చేస్తున్నాం? జాబ్ టైటిల్. ఓకే, నా ఇక్కడ అగైన్ ఇంకొక కండిషన్ అనేది ఇస్తున్నాం. ఏమిటది? అగైన్ ఇక్కడ మనకు కావాల్సిన కండిషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో జాబ్ టైటిల్లో స్టార్టింగ్ లెటర్ ఎస్తో ఏ వర్డ్ అయితే స్టార్ట్ అవుతుందో, ఏ లెటర్ అయితే స్టార్ట్ అవుతుందో ఆ వర్డ్స్ అన్నీ కావాలి. లైక్ సింగిల్ కోట్, క్యాపిటల్ ఎస్, గివ్ పర్సంటేజ్ ఇవ్వండి, క్లోజ్ విత్ సింగిల్ కోట్, దట్స్ ఇట్. ఫైనల్లీ సెమీకోలన్. సో చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జాబ్స్ అనే టేబుల్లో అండ్ ఈ జాబ్స్ టేబుల్లో ఎక్కడైతే జాబ్ టైటిల్ అనే కాలం ఉందో ఈ కాలంలో లైక్ క్యాపిటల్ ఎస్ నెక్స్ట్ పర్సంటేజ్. అంటే ఈ జాబ్ టైటిల్స్లో చాలా టైటిల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ క్యాపిటల్ ఎస్తో ఏవైతే వర్డ్స్ స్టార్ట్ అవుతున్నాయో తర్వాత ఏదైనా రానివ్వండి, లెటర్స్ అనేవి ఎస్ తర్వాత ఏ వచ్చినా పర్వాలేదు. సో దానికోసం పర్సంటేజ్ ఇచ్చాం. నాకు మాత్రం వర్డ్ స్టార్టింగ్లో ఎస్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. సో అది దీని యొక్క మీనింగ్. రన్ ఇట్. సో చూడండి, స్టార్టింగ్ లెటర్ ఎస్తో వచ్చింది కదా, అవునా? మొత్తం ఈ జాబ్స్ అనే టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్లో స్టార్టింగ్ లెటర్ ఎస్తో మొదలయ్యే జాబ్ టైటిల్స్ అనేవి ఓన్లీ 5 రికార్డ్స్. ఫస్ట్ వన్ సేల్స్ మేనేజర్, సెకండ్ సేల్స్ రిప్రజెంటేటివ్, స్టాక్ మేనేజర్, స్టాక్ క్లర్క్, షిప్పింగ్ క్లర్క్. సో ఈ విధంగా స్టార్టింగ్ లెటర్ ఎస్తో స్టార్ట్ అవుతుంది. మిగిలిన ఎన్ని వర్డ్స్ ఉంటే అవన్నీ పర్సంటేజ్ అనేది తీసుకుంటుంది. ఓకే, అర్థమైంది కదా? ఓకే, ఇదే విధంగా అండర్ స్కోర్ కూడా ఉంటుంది.
సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ కోర్స్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, సో మెనీ ఎగ్జాంపుల్స్తో. మీకు ఇవి అర్థం కాకపోతే కోర్స్ అనేది చూడండి, చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ ఒకవేళ ఇంటర్వ్యూయర్ నాకు ఎంప్లాయీస్ శాలరీస్ అనేవి 10,000 నుంచి 20,000 వరకు ఎవరికైతే మధ్యలో వస్తున్నాయో, 10,000 నుండి 20,000 వరకు ఆ రికార్డ్స్ అనేవి నాకు కావాలి, సో మీరు ఏ క్వెరీ యూజ్ చేస్తారని అడిగితే మీరు ఏం చెప్తారు? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్ వేర్ కాలమ్ నేమ్ ఈజ్ శాలరీ. ఈ శాలరీ అనే కాలంలో మనకి 10,000 నుంచి 20,000 మధ్యలో కావాలి. బిట్వీన్ ఆపరేటర్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, 10,000 అండ్ 20,000. ఓకే, బిట్వీన్ ఈ 10,000 అండ్ 20,000 మధ్యలో ఎవరికైతే శాలరీస్ అనేవి వస్తుందో ఈ ఎంప్లాయీస్ టేబుల్లో వారి యొక్క రికార్డ్స్ అనేవి మనకి ఇప్పుడు డిస్ప్లే చేస్తుంది. చూడండి, ఓకే, శాలరీస్ చూడండి, అవునా? ఓకే, 10,000 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. 10,000 కన్నా క్రింద ఉన్న శాలరీస్ అనేవి మీకు చూపించదు, అండ్ 20,000 కన్నా పై ఉన్న శాలరీస్ అనేవి మీకు ఇక్కడ కనిపించవు ఈ రికార్డ్స్లో. ఓకే, సో ఇది బిట్వీన్ ఆపరేటర్. ఓకే, అర్థమైందా? సేమ్ బిట్వీన్ ఆపరేటర్ని మన ఎంప్లాయ్ ఐడీస్లో కూడా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇన్ కేస్ ఎంప్లాయ్ ఐడి అనేది జస్ట్ 3, 4, 5 ఎంప్లాయ్ ఐడీస్ నేను చూడాలనుకుంటున్నాను. ఓకే, అప్పుడు మనం సింపుల్గా ఇన్ ఆపరేటర్ అనేది కూడా మనం యూజ్ చేయొచ్చు, ఎందుకంటే నెంబర్స్ చాలా చిన్నవి కాబట్టి. ఓన్లీ 3 రికార్డ్స్ మాత్రమే మనకు కావాలి. సో దానికోసం ఈ ఎంప్లాయీస్ టేబుల్లో ఎంప్లాయ్ ఐడి వేర్ ఎంప్లాయ్ ఐడి ఇన్ 103, 104, 105 ఈ 3 ఎంప్లాయ్ ఐడీస్ మాత్రమే నేను చూడాలనుకుంటున్నాను, మిగిలినవన్నీ ఫిల్టర్ అవుట్ చేసేయాలనుకుంటున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇన్ ఆపరేటర్ అనేది చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో రన్ ఇట్. ఓకేనా? చూడండి, 103, 104, 105 ఈ ఎంప్లాయ్ ఐడిలో ఈ 3 రికార్డ్స్ మాత్రమే నేను చూడాలనుకున్నాను, అందుకే ఇన్ ఆపరేటర్ అనేది యూస్ చేశాను. అర్థమైంది కదా? శాలరీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, 10,000 నుండి 20,000 వరకు మధ్యలో ఏవైనా రావచ్చు. సో దానికోసం బిట్వీన్ ఆపరేటర్ అనేది యూస్ చేశాను. సో ఇలా మన ఆపరేటర్స్ అనేవి మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం క్వెరీలో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో అలా ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్స్ అనేవి తెలియాలి, అవునా? సో ఇవన్నీ ఆపరేటర్స్, కాన్సెప్ట్స్ ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా నా కంప్లీట్ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఒరాకిల్ కాన్సెప్ట్సే కాదు, ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అండ్ ఇన్ఫర్మేటికా IICS, CDI, CAI కంప్లీట్ కోర్సెస్ అనేవి జీపీ ఇన్స్టిట్యూట్ అనే వెబ్సైట్లో లేదనుకుంటే మొబైల్ యాప్లో మీకు అవైలబుల్గా ఉంది. మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, మీకు స్క్రాచ్ నుండి ఫ్రమ్ ద బిగినింగ్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ టైం ఎంప్లాయీకి, ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్డ్ రియల్ టైం ఎంప్లాయీకి ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో అంత ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అనేది ఈ కంప్లీట్ కోర్సెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతిదీ కవర్ చేశాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ SCD టైప్స్, SCD టైప్ 1, టైప్ 2, టైప్ 3 అండ్ పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్, ఎర్రర్స్ వస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా రెక్టిఫై చేయాలి, అండ్ రియల్ టైంలో ప్రాజెక్ట్ అనేది ఎలా జరుగుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, మీ యొక్క జాబ్ ఏంటి, మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అండ్ ఎక్స్పీరియన్స్ కాన్సెప్ట్స్, రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా నౌకరీలో అప్లోడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ బేసిక్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి ఉన్న నాలెడ్జ్ వరకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జస్ట్ మీరు కోర్స్ తీసుకుంటే
ఈ ఇన్ఫర్మేటిక్గా పవర్ సెంటర్, ఒరాకిల్, యూనిక్స్ కంప్లీట్ కోర్స్ తీసుకుంటే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ వస్తే 9849887305కి మీరు వాట్సాప్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు రెస్పాండ్ అనేది అవుతాను. అండ్ మీరు కోర్స్ తీసుకున్న తర్వాత ఈ కోర్సులో మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సబ్జెక్ట్ పరంగా మీరు నాకు టెక్స్ట్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అగైన్ ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం.